సంస్థ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా కోతులాపురం గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాం. మనం ప్రస్తుతానికి ఇక్కడ కురిమిద్ద శ్రీనివాస్ గారు సిపిఐ పార్టీ కౌన్సిల్ మెంబరు మనతో ఉన్నారు. సిపిఐ పార్టీ బలపడకపోవడానికి కారణాలు ఏంటి, బలపడడానికి గల కారణాలు ఏంటి, పార్టీ బలోపేతం కోసం వారు చేస్తున్న కృషి ఏ విధంగా ఉండబోతుందో, మరియు వాళ్ళ సతీమణి గారు కూడా ఈ గ్రామం నుంచే సర్పంచ్గా పోటీ చేసి గెలిచడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఉన్నాయి వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎట్లా ఉంది మీ సిపిఐ పార్టీ, ఎందుకు గ్రామ స్థాయిలో బలపడలేకపోతుంది సార్? గ్రామ స్థాయిలో అంటే ఉన్న మేరకు పని చేస్తున్నాము. బలపడడానికి కారణాలంటే ఈ గ్రామంలో ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఇతర బూర్జవ పార్టీలు డబ్బులు ప్రలోభాలు పెట్టి ఓట్లలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రజా సమస్యలపైన నిత్యం పోరాటాలు చేయడంలో కమ్యూనిస్టు పార్టీ ముందే ఉన్నది. కానీ ఆ ఓటింగ్ కాడికి వచ్చే వరకల్లా ప్రలోభాలకు లోనై కొంత క్యాడర్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకేసారి మునుగోడు కానీ, నకరేకల్లు, ఇటు నాగార్జున సాగరు ఇవన్నీ చూసుకుంటే కంచుకోట కమ్యూనిస్టుకు ఎందుకు అధికారంలోకి రాలేకపోయినాయి సార్ మన ఎన్నికలలో కూడా? వాస్తవానికి అధికారంలోకి రాకపోవడం అంటే మేము వాస్తవానికి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. ఫస్ట్ పోటీ చేయకపోవడం ఒకటి, ప్రజాబలం ఎంత ఉన్నది ఏంది అనేది ముందుగా వామపక్షాల మా వైఫల్యం కూడా అనుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కొంత ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత 1కి 2 సార్లు 3 సార్లు చేస్తే దానికి కొంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం చేసేదే 1-2 ఇట్లలో చేసి మన అభిప్రాయం మనం ఏం చేస్తాం అనేది పార్టీ ఎజెండాని మనం ప్రజల ముందు పెట్టలేకపోతున్నాం. మనకు ఒక ఎజెండా ఉన్నది. కమ్యూనిస్టులు గెలిస్తే భూమి పంచుతాం, కమ్యూనిస్టులు గెలిస్తే నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తాం అనే అటువంటి లక్షణ ఒక ఏం పెట్టుకొని మనం ప్రజలలోకి తీసుకుపోగలిగితే వాస్తవం కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే దానికి కావాల్సిన బలం వస్తుంది. కానీ మనం 1-2 పోటీ చేసి ప్రభుత్వంలోకి రాలేము అంటే సాధ్యం కాదు. అంటే సార్, మీరు ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా కూటమిలకే వెళ్తున్నారు, స్వతంత్రంగా ఎందుకు పోటీ చేయలేరు? గతంలో కొన్ని రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రులు అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కాకపోవడానికి మీలో ఐకమత్యం లేకపోవడం అనొచ్చా, లేక పార్టీ గురించి ప్రజలకు తెలియకపోవడం అనొచ్చా? అంటే పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన చరిత్ర ఉన్నది. ప్రజలలో కూడా కమ్యూనిస్టు పార్టీ అంటే అభిమానం ఉంది. ఇప్పుడు పాతకాలపు పురాతన వాళ్ళు జెండాను చూస్తే గుండెలకు అద్దుకునే అటువంటి క్యాడర్ కూడా ఉన్నది. కానీ దాన్ని మనం సమర్థవంతంగా పార్టీ ప్రజలలోకి ఇంకా కింది గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్ళలేకపోతున్నాం. పార్టీలో మీరు అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రజలకు ఆ భావాజాలాన్ని తీసుకుపోగలిగినారు. కమ్యూనిస్టులు అనేది ఇప్పుడు ఆ భావాజాలం అనేది కింది స్థాయికి కమ్యూనిస్టులు ఏం చేస్తాం, మేము గెలిస్తే మాకు అధికారం ఇస్తే ఏం చేస్తాం అనేది మనం నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నాం. అది చెప్తే అది ప్రజలలోకి ఆ ఎజెండాని తీసుకుపోగలిగితే తప్పనిసరి కమ్యూనిస్టులు కూడా భవిష్యత్తు ఉన్నదని మేము భావిస్తున్నాం. సార్, కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు పైన మీ అభిప్రాయం ఏంటి సార్? మహిళా బిల్లు అనేది 33% రిజర్వేషన్ ఇవ్వవలసిందే కదా, దాన్ని పరోక్షంగా ఇంకో బిల్లుని కలిపి పెట్టడం అది దురదృష్టకరం. కానీ ఆల్రెడీ 23లోనే అది ఆమోదం పొందింది. కాకపోతే దాన్ని మళ్ళీ ఇంకో బిల్లు కలిపి లాభ పొందాలనేది బీజేపీ పార్టీ ఒక కుట్ర. సార్, బీజేపీ పార్టీ అనేకమైన పథకాలు తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. గ్రామ స్థాయిలో అవి రావట్లేవు అంటున్నారు. వాస్తవం అంటారా సార్? ఎట్లా? గ్రామ స్థాయిలో కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా ఉన్నాయంటున్నారు. గ్రామ స్థాయిలో పథకాలు అమలైతలేవు అంటున్నారు. వాస్తవం. అది గ్రామ స్థాయిలో అమలు కాకపోవడం అనేది అది బాధాకరమే. తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలలోకి గ్రౌండ్ వరకు దాన్ని తీసుకుపోలేకపోతున్నారు. అదే దాంట్లో మేము కూడా అదే భావంతో ఉన్నాం. ఫెయిల్ అయిందన్న భావంతో ఉన్నాం. ఎందుకు సార్, ఎక్కడ లోపం జరుగుతుంది? అంటే రాష్ట్రంలో ఉన్న తప్ప, లేక నాయకుల తప్ప అంటారా? ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారా?
ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మన సమస్యని ఆ ప్రజల దగ్గర తీసుకపోతే అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది అదొక భాగం. కానీ దాని ప్రచారంలో వెనుకబాటు ఉన్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు, ఆ పథకాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రచారంలో తీసుకురావాలి. దానికి కావలసినటువంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. దానివల్ల ప్రజలకు దగ్గరికి చేరలేకపోతున్నాయి. ఆ చేరకపోవడం వల్ల ఈ వైఫల్యాలు జరుగుతున్నాయి. సరే, ఈ కోతులపుర గ్రామానికి మీ సతీమణి గారు సర్పంచ్ చేస్తున్నారు సార్. ఎట్లా ఉంది ఈ 6 గ్యారెంటీలు కానీ 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలవుతుంది? గ్రామంలో కూడా కొన్ని సమస్యలు మా దృష్టి తీసుకొచ్చారు సార్. ప్రస్తుతానికి ఇవి ఎట్లా ఉన్నాయి 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు, ఒకటి అడగని పథకాన్ని ఉచిత బస్సు అనేది అదొక్కటి సక్సెస్ కాగలిగింది. కానీ అందులో కూడా కొన్ని లొసుకులు ఉన్నాయి, ఇబ్బందికరమైన వాస్తవాలు ఉన్నాయి. దాన్ని కత్తి మీద ఒకటి 6 గ్యారెంటీల 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు దానికి రాలే. తర్వాత అదే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. తర్వాత దానికి సంబంధించిన 5,000 రూపాయలు యువత వృద్ధికి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు. అది చేయలేదు. తర్వాత అదేవిధంగా ఉచితమైన కరెంటు అనేది కొంతమందికి జరిగినది, మాట వాస్తవమేది. తర్వాత రైతు భరోసా వాస్తవానికి గత ప్రభుత్వంలో 1-2 రోజులలో మొత్తానికి రైతులకు ఆ రైతు భరోసా అనేది వచ్చేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3 దశలుగా, అప్పుడు అన్లిమిటెడ్గా ఎన్ని ఎకరాలు ఉన్నా వేసిన రోజులు, దాన్ని 5 ఎకరాలకు 6 ఎకరాలకు కుదించినా కూడా ఇంకా ఎకరానికి 2 ఎకరాలకి 3 ఎకరాలకు అనేది దాన్ని దిగజార్చేటట్టుగా తీసుకొచ్చినారు. దాని లాస్ట్కు ఈ పథకాన్ని బంద్ పెడతారనేది ఒక కుట్రపూరితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాం. సిపిఐ పార్టీగా కానీ మేము దాన్ని భావిస్తున్నాం ఆ విధంగా. అంటే సార్, ఒకవేళ ఆ పథకం బంద్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం? అంటే రైతుల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఒకసారి నీకు డబ్బుకు చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఇవ్వకపోతే, ఉదాహరణకు మా నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గంలో అంతంపేట గ్రామం అని ఉంది. అన్ని గ్రామాలలో ఓట్లకు డబ్బులు ఇచ్చిన తర్వాత మరి ఆ గ్రామంలో డబ్బులు పంచకపోతే ఓటు వేయకుండా నిరాకరించారు 4 గంటల వరకు. అంటే ప్రజలు కూడా డబ్బులు చేతికి వచ్చిన తర్వాత ఇవ్వకపోతే దానికి అలవాటు పడ్డ తర్వాత సాధ్యం కాదు. కానీ రైతులు మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఒకటి, ప్రభుత్వం కూడా మైనస్లోనే ఉన్నది, ప్లస్లో ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనస్లోనే ఉంది. వచ్చేసారి కొంత తీవ్రమైన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది? ఎవరిది ఆ తప్పు? అంటే ప్రభుత్వం పాలసీలనే తప్పు అది. అయితే ఇక్కడనే ఇదే విధంగా ఈ రైతుల కొనుగోలు అనేది ఒక విచిత్రం అనిపిస్తుంది. అక్కడ మన మూసీ ఏరియాలో పండే పంటకు ఈ పంటకు తేడా ఉంటుంది. ఇది వాస్తవానికి స్వచ్ఛమైన పంట, అందులో కొంత కాలుష్యం, తర్వాత నీళ్ళతోటి, ఆ కాలుష్యమైన నీళ్ళతోటి కల్తీ. కాబట్టి ఆ పంటకి ఈ పంటకు తేడాతో పాటు దీన్ని జల్లి పట్టడం అనేది ఆ పేరుతో, తేమ ఉన్నదనే పేరుతో 2 నుంచి 3 కిలోలు 4 కిలోల వరకు కట్ చేస్తున్నారు. అది తీవ్రమైన అన్యాయం రైతుకు. ఎక్కడ చేసినా కూడా లాస్ట్కి వచ్చే వరకు రైతుకే ఈ దోపిడీ జరుగుతున్నది. అన్నింటికి మార్కెట్లలో ముద్రేసి 250 రూపాయలకి ఇది అయితేనే నేను అమ్ముతా అనేది ఒక ముద్ర వేసి ఆయన ఒక రేట్ ఇచ్చి, ఆ రేటుకు ఇష్టం ఉంటే కొను, లేకపోతే లేదనే స్థాయిలో ఇతర మార్కెట్ అయితే ఒక్క రైతు మాత్రమే నువ్వేదైతే గిట్టుబాటు ధర నిర్ణయిస్తావు ఆ నిర్ణయానికి రైతు అమ్మాలి. ఇది చాలా బాధాకరం. ఈ రైతు అనేవాడు పండించే పంట లేకపోతే ఈ దేశం అధోగతి అవుతుంది. వాస్తవానికి ఒక్కసారి ఆ రైతన్న అనేటోడు స్ట్రైక్ చేస్తే, నేను పంటను పెట్టను అని ఒక స్ట్రైక్ చేస్తే చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మేము భావిస్తున్నాం. ఓకే సార్, సిపిఐ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళు పోతుంది అందరికీ తెలుసు.
కానీ మీకు కూతవేడి దూరంలో ఉన్న చౌటుప్పల్లో చాలా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. వాటి ద్వారా రైతులు ఎంతోమంది రైతులకి కలుషిత నీళ్ళు రావచ్చు, పంటలు పండకపోవచ్చు, అక్కడ ఉన్న ప్రజల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండొచ్చు. ఎందుకు మీ పార్టీ దానిపైన పోరాటం చేయలేకపోతుంది? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. దీని మీద గతంలో నేను రాష్ట్ర పార్టీలో కానీ జిల్లా పార్టీలో చర్చ పెట్టినాం. వాస్తవం నేను దీన్ని లేవనెత్తిన. ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు కూడా మన నీలకంఠ సత్యం గారు కూడా మేమే దీన్ని ప్రెస్ చేసినాం. మా జిల్లా కమిటీలో ఇది తీర్మానం చేసినాం. దీని మీద ఒక ఉద్యమం నడపాలనేది, దానికి కావలసిన సబ్జెక్ట్ను కూడా ఏర్పాటు చేసినాం. అయితే బ్యాక్గ్రౌండ్గా ఈ ఉద్యమాన్ని ఈ ఏరియాలో ఆ కెమికల్ ఫ్యాక్టరీ పడడం వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. వ్యవసాయం చేసే రైతుల బోర్లలో ఒక ఆయిల్ లాగా నీళ్ళు వస్తున్నాయి. కలర్ చేంజ్ అయిపోయినాయి. గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. దాంతోపాటు ఆ నీళ్లు తాగిన పశు సంపద కూడా ఇంతింతల బొగ్గలు వచ్చి అనేకమైన రోగాలకు గురి అవుతున్నాయి. మనం చేతులతోటి ఆ నీళ్ళని కడుక్కుంటే కూడా గజ్జి తామర లాంటి జబ్బులు వస్తున్నాయి. కానీ ఇంత ప్రమాదకరంగా ఉన్నది ఈ దివీస్ ఫ్యాక్టరీ అనేది చాలా ఇబ్బందికరమే. ఈ ప్రాంతం ఉన్న రైతులకు చాలా ఇబ్బందికరమే. గాలిలో పొల్యూషన్ వస్తున్నది, గ్రౌండ్ వాటరు చెడిపోతున్నది, ఇన్ని రకరకాలుగా ఇబ్బందికరంగానే ఉన్నది. వాస్తవం, ఈ మాట వాస్తవం. తర్వాత దీన్ని ఇక్కడికి వెళ్ళి మరి శుభ్రం చేయడానికి వాళ్ళు పరికరాలను పెడతారా, లేకపోతే ఇంకా దాన్ని ఇండస్ట్రీలు ఇంకా విస్తీర్ణ జరుగుతుంది. రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి, దానికి ప్రధానంగా కనీసం ఈ విధంగా నష్టం జరుగుతున్నా కూడా ఈ ప్రాంతాన్ని ప్రజల యువకుల్ని అందులో ఉద్యోగస్తులుగా తీసుకోవటం లేదు. ఆయన తీసుకునేటప్పుడు ఆయన అగ్రిమెంట్లో 80% స్థానికులకు ఉద్యోగం కల్పిస్తానని ఆయన జీవోలో ఉన్నది. 20% ఈ ప్రాంతానికి సంబంధించిన ఆయనకు వచ్చిన లాభాలలో ప్రజలకు ఖర్చు పెట్టడానికి, ఆయన ఆర్థిక లావాదేవీలలో కూడా ప్రజల వాటా ఉన్నది. కానీ అటువంటి పరిస్థితుల్ని తూతూ మంత్రంగా చేస్తూ మరి ఆ విధంగా ప్రజలను మభ్యపెడుతూ కొంత తన కార్యక్రమాలను తను చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఇప్పుడు పార్టీగా మేము కూడా దాని మీద ఒక కార్యక్రమం రూపొందించాలనే లక్ష్యంతో మేము జిల్లా కమిటీలలో కూడా చర్చ జరిగింది. దరిదాపు మొత్తం మీద ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇక్కడ ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకి, ఆ పరిధిలో ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకి ఆ కంపెనీ నుంచి ఆర్థిక లావాదేవీలు అందుతున్నాయి, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సర్పంచుల కాంచి డబ్బులు తీసుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అంటే దాని డబ్బులు ఇవ్వడము ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తలేడు. మా వర్కర్సు సృష్టిస్తున్న సంపదలో ఒక 20% ఇవ్వాలనేది జీవోనే ఉంది. అందులో ఆ జీవో ప్రకారంగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కొంత డెవలప్మెంట్ అవకాశం అనేది వాస్తవం చేస్తున్నాడు. ఆ డెవలప్మెంట్ తోటి మనకు మొత్తం ఇదైతే అభివృద్ధి జరుగుతుంది అంటే కాదు. కానీ దానికన్నా 80% నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప ఈ కత్తిమది అనుకునేది నష్టం జరుగుతున్నది మాత్రం వాస్తవం. దీన్ని ఎంతకైనా తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. ప్రజలకు ఇంతగానో రాను ఆరోగ్యమైన పరిస్థితి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడనేది గ్యారెంటీ లేదు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్న దివీస్ ఫ్యాక్టరీ విషాన్ని విదజల్లుతుంది. దీంట్లో అనేకంగా ఇప్పుడు మీరు అన్నారు గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అంటే, గ్రామానికి కొన్ని ప్రభుత్వం కూడా నిధులు సరైన సమకూర్చలేకపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి 2 డ్రైనేజీలు వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు దివీస్ నుంచి చౌటుప్పల్ నుంచి ఈ చిమిరాల వరకు మేము తార్ రోడ్ ఏమని అడిగినాం. గతంలో మన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇతర గ్రామాలలో డబ్బులు పెట్టిండు,
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే పెట్టినారు. మరి మాకు ఇక్కడ మాత్రం ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యే ద్వారా 5 పైసల బిల్లు కూడా మేము ఇక్కడ ఆయన ద్వారా యూజ్ ఇవ్వలేదు కాలేదు. మరి ఈ విధంగా పక్షపాతం వైఖరిని గురించి మేము మా గ్రామంలో పొత్తుగా ప్రకటించినప్పుడు మేము ఈ గ్రామంలో మెజార్టీ ఓటింగ్ని ఇచ్చినాం. మేము అంటే సిపిఐ పార్టీ మెజార్టీ, కాంగ్రెస్ సిపిఐ కలిస్తే వన్ సైడ్. మన ఓడిపోయిన సర్పంచ్ కూడా సిపిఐ కాంగ్రెస్ వర్సెస్ ఈ రెండిట్లతోటే జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల తర్వాత ఆర్థికమైన ఇప్పుడు 90 రోజుల ప్రోగ్రాం అన్నారు. ఆ 90 రోజుల ప్రోగ్రాం అసలు దాంట్లో అర్థం లేని ప్రోగ్రాం. అంటే ఈ సర్పంచ్లు అనేవాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగొద్దు, వీళ్ళ మైండ్ సెట్ని డైవర్షన్ చేయడం కోసమే ఈ 90 రోజుల ప్రోగ్రాం. ఆ 90 రోజుల ప్రోగ్రాం తోటి ఒరిగింది ఏమీ లేదు. అంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి అంటున్నారు సార్. గ్రామాలు డబ్బులు పెడితే అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఏంటి అవి చెప్పడానికే ఒకసారి జూత్సకరంగా అనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకోవాలి, అది ఎవరు చేయాలి పని? టాపిక్ ఎంత వాళ్ళు చేయాలి, ఛాలెంజ్ అని చేస్తే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ని చేయమని అందులో ప్రణాళికలో పెట్టినారు. అది ఉద్దేశం కరెక్ట్ కావచ్చు, చేయవలసింది వీళ్ళు కాదు కదా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చేయవలసిన పనులను కూడా వీళ్ళతోటి చేయించడం అంటే ఇది బాధాకరం. తర్వాత ఇటువంటి చాలా ఉన్నాయి. వాళ్ళ ఉన్న 90 రోజుల ప్రోగ్రాం సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం అని పెట్టినారు. కానీ అవి నువ్వు డబ్బులు విధులు ఇచ్చి నిధులు నిర్వహించమంటే దానికి అర్థం ఉంది. నువ్వు విధులు ఇవ్వకుండా నిధులు అంటే ఇప్పుడు ఉదాహరణకు మేము సర్పంచ్గా కష్టమో నిష్ఠూరమో గెలిచిన తర్వాత 5 పైసల బిల్లు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి రాలేదు. వచ్చిన ఒక 4-5 లక్షలు వస్తే పాత బకాయిలు ఇవ్వాలని కలెక్టర్ గారు జీవో ఇచ్చిండు. నువ్వు చేయవలసిన పని ఇప్పుడు మోటార్ కాలిపోయినా, లైటింగ్ కావాలన్నా, మురికి కాలువలకు డ్రైనేజ్ అది పౌడర్ చల్లాలన్నా, కనీస అవసరాలకు కూడా పైసలు లేకుండా నిధులు గ్రామ పంచాయతీ డెవలప్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళ సర్పంచ్ అంటే పెడతాడు, ఆయన దగ్గర 1-2 లక్షలు పెడతాడు. గతంలో పెట్టిన వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడు అది ఆ సర్పంచ్ అది చెప్తుంటే భయం అనిపిస్తుంది మాకు. ఇప్పటి వరకు రాలేదు వాళ్ళకి 2-3 ఏళ్ళ నుంచి. ఆ కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొన్ని నిధులు కేటాయిస్తే ఆ ఉన్న నిధులని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. గ్రామ పంచాయతీలో కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంది వాస్తవానికి. ఓకే సార్, ఈ కోతులపురం నుంచి చిర్మేల పక్కన విలేజ్ చిమ్మిరియాల, ఆ విలేజ్కి రోడ్డు మార్గం కావాలంటున్నారు సార్ ప్రజలు. అది మీ దృష్టికి వచ్చింది? దానికి ఉన్న ప్రణాళిక వేసి పెట్టడం జరిగింది. మేము చేసినాం ఆల్రెడీ. గతంలో ఇక్కడికి వెళ్ళి డొంకదారి ఉండే, మా అన్న సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉండే. ఆ అన్న ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న కాలనీ మొత్తం ఇది కొత్త ఊరు. లింగయ్య అనే కామ్రేడే ఇక్కడ మొత్తం ఏంటి గవర్నమెంట్ తోటి మాట్లాడి దాన్ని ఒప్పించి ఇక్కడ ఉన్న ల్యాండ్ను గవర్నమెంట్ తోటి ఖరీదు చేయించి ప్లాట్లు చేసి పంచిండు. దాంతోపాటు ఉజ్జిని నారాయణరావు ఎమ్మెల్యే ధర్మభిక్ష ఎంపీగా ఉన్నప్పుడు 200 ఇండ్లని హౌజెస్ని నిర్మించిండు. అవి వాళ్ళ ద్వారా పెట్టించి దాన్ని కట్టేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. వాస్తవానికి ఈ ఊరు మొత్తం పాత ఊళ్ళో ఉండేది, ఇది ఊరు కాదు ఇది. అక్కడికి వెళ్ళి మొత్తం ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ మొత్తం డంపింగ్. ఆ పక్క విలేజ్ అలందేశ్వరం అనే గ్రామం కూడా ఈ భూ పోరాటంతో 2 ఎకరాల భూమి పొరంబోకు భూమి ఉంటే దాని మీద గుడిసెలు వేపించి దాని మీద ఆ విలేజ్ కూడా సేమ్ ఈ ఊరులాగానే రోడ్డు మీద వచ్చింది. ఆయన అందులో ఆ పాత్ర మా అన్నది ఉంది. ఆయన కీలకమైన పాత్ర. ఈ ప్రాంతంలో మండల్ పార్టీ సెక్రటరీగా 24 సంవత్సరాలు, జిల్లా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేసిండు. అదే నిర్మాణంగా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ కంటిన్యూగా గెలవడానికి కారణం కూడా ఆయన సేవలే వాస్తవానికి. అదేవిధంగా ఆయన చేసిన బాటలోనే మేము కూడా ప్రజలతో అదే కమిట్మెంట్గా ఉండడం, వాళ్ళ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించడం, వారికి ఉన్న సమస్యలలో మేము భాగస్వామి కావడం, ఆ నమ్మకంతో గెలిపించారు అంతే. ప్రజలు పని చేస్తారని నమ్మకంతో గెలిపించారు. కానీ పని చేయడానికి పైసలు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే రేపు నన్ను కూడా గదే అంటారు, ఇతరులు అన్నట్టుగానే అంటారు. అదేవిధంగా ఈ రోడ్డుని దివిస్ నుంచి ఇక్కడ వరకు చిమ్రాల వరకు అప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఉన్నప్పుడు మట్టి రోడ్డు వేయించినాం ఫస్ట్. ఆ మట్టి రోడ్డు వేయించడానికి
ఆ మట్టి రోడ్లో కూడా దివిస్ ఫ్యాక్టరీ సెంటర్లోకి వెళ్ళి ఉంది, సెంటర్ మెయిన్ గేట్ కాడికి వెళ్ళి ఉంది ఏంటిది రోడ్డు. కానీ ఆ మెయిన్ గేట్ కాడికి వెళ్ళి వేయడానికి చాలా ఇబ్బంది పెట్టిండు దివిస్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు. దాన్ని పెడితే అప్పటికి సర్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి దాన్ని సర్వేది చేయిస్తే అక్కడికి వెళ్ళి ఉన్నది. కానీ అతను ఏమన్నాడంటే అదే ల్యాండ్ ఎంతైతే ఉందో అంత దాని పక్క పొంటి కొని అతనే అక్కడ దాకా 1 కిలోమీటర్ వరకు అతను నిర్మించిస్తామని చెప్పి హామీ ఇస్తే ఆ విధంగా దాని పక్క పొంటి పోయినది. వాస్తవానికి అయితే రోడ్డు సెంటర్కి వెళ్ళి ఉన్నది. అయితే దాన్ని మేము ప్రణాళిక ప్రకారం గతంలోనే ఎన్నికల ముందే మేము ఆయన అడిగినాం, ఎమ్మెల్యే గారిని అడిగితే చేయిస్తానని హామీ ఇచ్చిండు. కానీ ఇప్పటివరకు ఏమీ జరగాలి. అది సార్, ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రాయగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని కొంతమంది ప్రజలు ఆశిస్తున్నారు. ఇస్తే ఎలా ఉంటుంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇస్తే అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఇవ్వడంలో అంటే ఆయన గతంలో ఆయన అర్హుడే, వాస్తవానికి ఇవ్వచ్చు. కానీ అది ఇస్తేనే సేవ చేస్తాం అనేది కరెక్ట్ కాదు, దాంతోటే సేవాభావం అనేది కరెక్ట్ కాదు. ఆయన వాళ్ళు చేయదలుచుకుంటే మంత్రి పదవి ఇస్తే ఒక నలుగురిని గెలిపించుకొని ఆ విధంగా కొంత పార్టీకి ఉపయోగపడతాడు వాస్తవమే. కానీ దాంతోటే సేవ మొత్తం చేస్తామనేది మాత్రం కరెక్ట్ కాదు. మంత్రి పదవి ఉంటేనే నేను చేయగలను అనేది. కాకపోతే మంత్రి పదవి అనేది కొద్ది నిర్ణయాల కాడ అవకాశం ఉంటుంది, ఫైట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇస్తే తప్పేం లేదు. ఓకే సార్, ఈ సంస్థ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది సార్. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఈ జిల్లాలు విడిపోయిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ అయిందని మీరు భావిస్తున్నారా సార్? మేము ఆ విధంగానైతే ఏం భావిస్తలేము. జిల్లాలు చిన్నగా కావడం అనేది అధికారులకు సౌలభ్యకరంగా కావచ్చేమో, కానీ ఈ జిల్లాలు విడిపోయినంత మాత్రం ఉపయోగపడ్డదని అయితే భావిస్తలేము మేము. దానివల్ల ఉపయోగం అనేది ఏమి అంతగానో అయితే కనపడలేదు. అయితే గతంలో ఈ జిల్లా 59 మండలాలతో విస్తీర్ణం ఉన్నది కాబట్టి అధికారులకు దీన్ని మొత్తం చెకప్ చేయడానికైనా విజిట్ చేయడానికైనా కొద్ది ఇబ్బందికరంగా ఉందని వాళ్ళ సౌలభ్యం కోసం చేసుకున్నారేమో అనిపిస్తుంది. తర్వాత అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఒక మార్క్ చేయాలనే కాన్సెప్ట్ చేసిరు అనేది అనుకుంటున్నాం. దానివల్ల వచ్చింది అంటే అధికారులు పెరిగిర్రు, ఆ అధికారులు పెరిగిరు తప్ప ఉపాధి కలిగింది అయితే ఏమీ లేదు. సార్, మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు పూర్తిగా నిర్మూలించడం సాధ్యమైందని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు అంటున్నారు, సాధ్యమైందంటారా నిజంగా? వాస్తవం అది. బెల్ట్ షాపులు అయితే గ్రామాలలో అయితే లేవు. అది ఒక పని మంచిదే, కానీ వ్యక్తిగతంగా నిర్ణయాలు అనేది కరెక్ట్ కాదు. అదే నువ్వు చేస్తే పాలసీని తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వంలో పాలసీని తీసుకురా. దీన్ని ఏమంటారంటే సామంత రాజులు పరిపాలించే విధానంగా నేను చెప్పింది అమలు కావాలనేది అది కరెక్ట్ నిర్ణయం కాదు. చేసే విధానం రాష్ట్ర ప్రభుత్వం నువ్వు మంచి పని అంటున్నావు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించదు నువ్వు మంచి అని అనుకున్నప్పుడు? అంటే అర్థం ఏంటి అంటే దాని బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించిన ఆర్థికమైన లావాదేవీలు ఉండవు. ప్రభుత్వానికి ఉండకపోవచ్చు, కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి వ్యాపారం నడుస్తుంది, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది, లిక్కర్ వ్యాపారం. దానికి పోతే ప్రభుత్వానికి కూడా నష్టం కాబట్టి వాళ్ళు బంద్ చేయలేరు, ఆ పాలసీని తీసుకురాలేరు. ఈ రాజగోపాల్ రెడ్డి మరి అతనికి మనసులో ఏముందో ఏమనుకుందో కానీ మొత్తం మీద అయితే ఈ మునుగోడు నియోజకవర్గాల్లో అయితే కొంతనైతే శాసిస్తుండు. సార్, ఈ మీ గ్రామ పంచాయతీలో కొంచెం కుక్కల బెడత, సీసీ రోడ్లు లేవంటున్నారు, అక్కడక్కడ మిషన్ వగేర వాటర్ రాలేదంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది అంటారు? మీ సతీమణి గారు సర్పంచ్గా ఉన్నారు, మరి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మేమైతే సీసీ రోడ్ల మాట వాస్తవం. మేము ఆల్రెడీ మీరు అన్నట్టుగా దివిస్ డెవలప్ చేస్తుంది అన్నారు కదా, దాని భాగంలో అంతర్భాగంలో మొన్న ఒక 6 లెటర్లు రాసి దీనికి సంబంధించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వాళ్ళు ఇవ్వడానికి, ఇంకోటి వాటర్ ఫిల్టర్, తర్వాత మా పాఠశాలకు పారి కూడా ఇంకా అసంపూర్తిగా ఉంది, సగం కట్టిన ఇంకా సగం ఉంది. ఆ పారిగోడను పూర్తి చేసి ఈ సీసీ రోడ్లు, ఈ డ్రైనేజీ, ఈ దివిస్కు సంబంధించింది వాటర్ ఫిల్టర్, ఈ 4 విషయంలో పోవాలనేది. ఒక రోజు పోయినాం దివిస్ ఫ్యాక్టరీకి పోతే, ఆ రోజు ఎండి విజిట్ అవుతుంది,
కాబట్టి టైం ఇవ్వలేమని చెప్పేసి ఆయన ఎండి గారిది కూడా బర్త్డే అట, అందులోనే చేస్తుంటే టైం ఇవ్వలేదని చెప్పేసి వాపస్ వెళ్ళి వచ్చినాం. తర్వాత మళ్ళీ టైం శనివారం అయినా సోమవారం అయినా కలవడానికి ఓకే అని చెప్పేసి మళ్ళీ సంకేతాలు పంపినా కూడా మేము అందుబాటులో, మాకు పార్టీ కార్యక్రమాలు ఉండడం వల్ల మేము అందుబాటులోకి పోలేకపోయినాం. ఒకవేళ పోతే ఈ సమస్యను తీర్చడం కోసం ఒక ప్రయత్నం అయితే మా దృష్టిలో అయితే ఉన్నది. ఒకటి పెద్దది సీసీ రోడ్ ఉంది, ఆ సీసీ రోడ్ 30 ఫీట్ల రోడ్, అది ఆ సీసీ రోడ్ ఒకటి, ఈ దివిస్ ఫ్యాక్టరీ నుంచి చిమిరాల వరకు తార్ రోడ్ ఒకటి, ఈ 2 డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీలు, తర్వాత కరెంటు ఒక 26 పోల్లకు లూపోల్ట్ కరెంటు వైర్లు డ్యామేజ్ అయినాయి. దాటికి కూడా ఆల్రెడీ నేను సర్పంచ్ గెలవ ముందుకే ఎమ్మెల్సీ గారితో లెటర్ పెట్టించినాం. దానికి సంబంధించిన ఒక 6 పోల్లు ఇచ్చారు, కతిమే కూడా ఈ ఎండాకాలంలో వేసేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే ఎల్సీ తీసుకుంటే ఈ వరి పంట దెబ్బతింటుంది అనే కాన్సెప్ట్ తోటి ఇది అయిపోయింది అంటే ఈ సీజన్లో వేసేస్తామని చెప్పేసి మొన్న కూడా ఏఈ గారిని కలవడం జరిగింది. సార్, ఇక్కడ జరుగుతున్న 100 రోజుల పని, ఉపాధి హామీ పని ఏదైతుందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది కూలీలు అంటున్నారు సార్. దాన్ని మీ పార్టీ స్వాగతిస్తుందా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది మంచి పని వ్యవసాయం అయితే. ఇంకోటి ఈ ఉపాధి మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఉపాధి పని జరుగుతున్న తర్వాత వచ్చిన తర్వాత రైతు దగ్గర కూలీలు పోవడం ఇష్టపడతలేరు కూలీలు. ఎందుకంటే దీనికి ఆడతా పాడతా అనేది పని చేస్తున్నారు, ఉపాధి హామీ పని చేస్తున్నారు, 3-4 గంటలు పని చేస్తున్నారు, చేసి వెళ్ళి వస్తున్నారు. కానీ రైతు దగ్గరికి పోతే అది కాదు కదా. 9 గంటలకు పోయినామంటే 5 గంటల వరకు ఎగ్జాక్ట్లీ పని చేయవలసిందే. 1 గంట నువ్వు రెస్ట్ తీసుకున్నా 8 గంటలు ఆడ పని చేయవలసిందే. కాబట్టి ఆ రైతు దగ్గరికి పోవడం కొంత అయిష్టంగా పోతున్నారు. కాబట్టి వ్యవసాయం పనికి ఈ జాతీయ ఉపాధి హామీ పనిని అనుసంధానం చేస్తే వ్యవసాయం చేయడానికి కూడా రైతు కూడా సౌలభ్యంగా ఉంటుంది అనేది మంచి కార్యక్రమం. అది దాన్ని పార్టీగా కూడా మేము కూడా రాష్ట్ర కమిటీలో కూడా చర్చ, వ్యవసాయ కార్మిక సంఘం సభలలో కూడా తీర్మానాలు కూడా చేసినాం. దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది ముందుగా ఆలోచన చేసింది మీ వ్యవసాయ కార్మిక సంఘంగా చేసినాం. అది వాస్తవం మంచి కార్యక్రమం. సార్, ఇక్కడి నుంచి ఉన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే గ్రామ స్థాయిలో కానీ సేవలు అంటే సత్యం అనేవాడు మా గతం నుంచి ప్రజలలో ఉన్న వ్యక్తి, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ అతనికి ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ని ఇవ్వలే. బడ్జెట్ ఇవ్వండి ఆయన వల్ల ఇతరులకు ఏం సాయం చేయగలడు? ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే వాళ్ళ ద్వారా కొంత ఉపాధి జరిగిందనేది ఉంటుంది. కానీ బడ్జెట్ ఇవ్వలేదు. ఒకటి సత్యం అనే ఎమ్మెల్సీ గారు ప్రజలతోటి ఏ చిన్న కార్యక్రమం అయినా ఎక్కడికి పిలిచినా మనకు అందుబాటులో అంటే అందుబాటులో ఉండేటట్టుగా ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి ఉంటాడు. దాంట్లో సందేహం లేదు. సార్, ఇటీవల కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ మళ్ళీ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీకి మీ పార్టీ మద్దతు ఇచ్చే ఆలోచనలు ఉంటాయా? స్వాగతిస్తారు? లేదు మాకు అలాంటిది ఏం చర్చ లేదు. మొన్ననే జరిగింది స్టేట్ కౌన్సిల్ సమావేశం. ఆ కౌన్సిల్లో అలాంటి నిర్ణయాలు కానీ చర్చ కానీ కూడా రాలేదు. చర్చ కూడా రాలేదు ఆ పార్టీ మీద. అది అంటే రాష్ట్రానికి ఒక అమ్మగా వస్తుందా అంటుంది. రాజకీయంలో ముఖ్యమంత్రి అయ్యేదని మీరు భావిస్తున్నారా సార్? లేదు, ఆమె రాజకీయాలు, ఆమె గ్రౌండ్ వర్క్ చేసి కష్టపడి రాజకీయాలు వచ్చిన ఆమె కాదు. తెలంగాణ ప్రభుత్వం వస్తుంది అన్న దిశలో వచ్చి ఒక దీపంలాగా వెలిగిన వ్యక్తి. ఆ వెలిగిన దీపం ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. ఆ పార్టీలలో వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో అనేది కూడా తెలియదు. మేము 2000 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం పార్టీ పెట్టే ముందుకే 2000 సంవత్సరంలో మేము వరంగల్ డిక్లరేషన్ పెట్టినాం. దాంట్లో మేము తణుకు నుండి వరంగల్ వరకు మేము జాతా నడిపినాం 2000 సంవత్సరంలో. ఈయన 2001లో పెట్టిండు. అప్పటికే 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ప్యాకేజ్ ప్రకటించాలని సురవరం సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడే మేము కార్యక్రమం నిర్వహించినాం. వీళ్ళు ఇప్పుడు వచ్చి మేము చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పడం వీళ్ళు కట్టుకథలాగా అల్లిసిండ్రు తప్ప తెలంగాణ కోసం కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము 2000 సంవత్సరం నుంచి ఫైట్ నడుస్తుంది. కానీ జాతీయ పార్టీని కూడా నొప్పియకుండా ఒప్పియడంలో సుధాకర్ రెడ్డి పాత్ర కీలకమైనది. దాన్ని బర్ధన్ జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు
రాష్ట్ర కార్యదర్శిగా మెజార్టీ జిల్లాలు ఉన్నా కూడా పార్టీని ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. అది కమ్యూనిస్ట్ పార్టీలో సాధ్యం కాదు. కానీ సుధాకర్ రెడ్డి గారు ఒప్పించి దాన్ని ఒక లాయల్టీగా తీసుకురాగలిగిండు. ఓకే సార్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్న ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచితాలు అనేది ఎవరికైనా ప్రమాదకరమే. ఉచిత ప్రయాణం కానీ ఏదైనా ఉచితం అనేది అది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆర్థిక భారమే. దానివల్ల అప్పులు పెరుగుతాయి తప్ప నీకు ఆస్తులు అయితే కూడవు. కాబట్టి నీ రాజకీయ లబ్ధీల కోసం వీళ్ళు ఉచితాలన్నీ ప్రకటిస్తున్నారు. నేను ఇంత ఇస్తా అంటే నేను అంత ఇస్తా అని చెప్పేసి రాజకీయాల్లో పోటీ పడి ఇస్తున్నారు. వాళ్ళు ఏమో చెమటోడ్చి ఇచ్చేది కాదు. కాబట్టి ఉచితం వల్ల దేశానికైనా రాష్ట్రానికైనా నష్టమే. కానీ వాళ్ళ బతుకుదెరువు ఎట్లా ఉండాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయి. వాళ్ళకు ఒక అవకాశం, నువ్వు ఈత నేర్పడం కాదు, నువ్వు నేర్పించడం కాదు, ఆయన నేర్చేటట్టు ఆయన తయారు చేయి, మోటివేట్ చేయి. నువ్వు ఆర్థికంగా ఏ విధంగా బలపడాలనేది ఆ బలపడే విధానానికి నువ్వు స్కిల్ డెవలప్మెంట్ చేయి. ఒక ఉపాధిని కల్పించేటట్టు ప్రయత్నం చేయి. కానీ ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల అది దేశానికైనా రాష్ట్రానికైనా అది చేటు. నేను ఉచితాలను అయితే దానికి వ్యతిరేకం. అంటే దేనికి ఇస్తే బాగుంటుంది అంటారు ఉచితాలు? ఉచితం అనేది విద్య, వైద్యం, ఈ రెండిట్లని, తర్వాత మూడవది వ్యవసాయం. ఈ 3 రంగాలని మన దేశంలో కాపాడుకోగలిగితే నువ్వు అనుకున్నంత అభివృద్ధిలోకి తీసుకుపోవచ్చు. కానీ తర్వాత పేదోని చేతిలో భూమి లేకుండా ఆర్థిక ఇబ్బందులలో నెట్టడం. భూమి ఉంటే ఆర్థికంగా ఎదుగుతాడు, ఆ భూమికి నీరుంటే ఆర్థికంగా ఎదుగుతాడు. అన్నిటికీ ఆర్థికమైన మూలాలు భూమినే. ఈ భూమి అనేది పేదవానికి ఉన్నట్టయితే ఆయనకి ఆత్మగౌరవం వస్తుంది, ఆస్తి పెరుగుతుంది, ఆయనకి పిల్లల్ని చదివించుకోవడానికి అన్ని విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి భూమే మూలం. ఆ భూమికి నీరు కావాలి, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. ఇలాంటిది చేస్తే తప్ప వేరే విధంగా అయితే దేనికైనా ఏ విధంగా చేసినా కూడా వేస్టే అని మేము భావిస్తున్నాం. ఓకే సార్, మీ పార్టీ బలోపేతం కోసం అంటే రానున్న కాలంలో మీరే స్వతంత్రంగా అధికారంలోకి రావటం కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? మీ పార్టీ ప్రణాళిక ఏముంది సార్? పార్టీ ప్రణాళిక అనడం అంటే గతంలో కొంత చర్చ జరుగుతుంది, కొంతమంది పొత్తులతోటి నష్టం జరుగుతుంది అనేది వాస్తవం. అది ఇప్పుడు పొత్తులతోటి కొంత క్యాడర్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రలోభాలకు లొంగి కొంత క్యాడర్ కూడా డిస్టర్బ్ అవుతుంది, వాస్తవం. అది ఎన్టీ రామారావు ప్రభుత్వం కాడికెళ్ళి మొదలైంది. ఒకప్పుడు 25, 26, 50 సీట్లతోటి 1954లో 56 సీట్లతోటి ఉన్న పార్టీ వెనకకు తగ్గుతుంది. అంటే రాష్ట్రంలో ఈ పొత్తుల వల్ల కొంత నష్టం జరిగింది. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలకు నష్టమే అది. కానీ నిలబడాలంటే అన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలి. ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో ఏంది అనేది ప్రజలకు చెప్పాలి. మొన్న జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది అదే కదా. నువ్వు ప్రజలకు చేరువ కావాలంటే గ్రామ స్థాయి వరకు కమ్యూనిస్టు పార్టీ గెలిస్తే ఏం చేస్తావు, మనం ఏం చేస్తాం, మన పార్టీగా ఏం చేస్తే ప్రజలు నిన్ను విశ్వసిస్తారు, నీకు చేయగలిగినటువంటి పని ఏంది అనేది మనం ప్రజల దగ్గరికి తీసుకుపోగలిగితే పార్టీకి పురోగతి రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, గ్రామంలో మీ సతీమణి గారికి ప్రజలు ఒక బాధ్యత పెట్టారు 5 సంవత్సరాలు. ఆ బాధ్యతను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? వాళ్ళ కోరిక మేరకు మీరు గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు? మీకు ఓటేసిన ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు సార్ ఫైనల్గా? మా గ్రామ ప్రజలు వాస్తవానికి చాలా చైతన్యమైన ప్రజలు. వాస్తవానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు మా మీద. అయినా కూడా మమ్మల్ని నమ్మి వీళ్ళు పనిచేస్తారనే నమ్మకంతో ఓట్లేసి గెలిపించినారు. 8 వార్డులకు 7 వార్డులు గెలిచినాం. సర్పంచ్గా 108 ఓట్ల మెజార్టీతోటి గెలిచినాం. అనేక ప్రలోభాలు పెట్టినారు, అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ప్రజలు మా వెనకాల వీళ్ళు నమ్మకంగా వీళ్ళు పనిచేస్తారు అనేది మేము ఇప్పటివరకు నిజాయితీగా పనిచేసినాం. పార్టీగా గ్రామానికి కూడా వాళ్ళకి సేవకులుగా పనిచేసినాం. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల సమస్యలలో భాగస్వామిగా ఉంటాం. దాంతోపాటు మేము చేయాలనుకున్నది మాత్రం మా వంతు ప్రయత్నంగా ఎమ్మెల్యే గారిని కలుస్తాం, ఎంపీ గారిని కలుస్తాం, ఎమ్మెల్సీ గారిని కలుస్తాం. మా వంతు ప్రయత్నంగా ఈ ఊరిని డెవలప్ చేయడానికి 99%
ప్రయత్నం చేస్తాం. తర్వాత మాకు ఈ ఊరు డెవలప్ అంటే మాకున్న లక్ష్యం ఏంటంటే 2 డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజీలు 2 ఉన్నాయి, ఒక 3 సీసీ రోడ్లు ఉన్నాయి, తర్వాత ఈ కరెంటు ఒకటి, ఈ రోడ్ ఒకటి. అయితే నా పీరియడ్లో ఇదైతే కొంత మేము గ్రామానికి సేవ చేసినట్టుగా భావిస్తాం. దీన్ని 99% ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానైనా దాన్ని తీసుకొచ్చి దాన్ని అవసరం అనుకుంటే మంత్రి గ్రామీణ మా గ్రామ పంచాయతీ మంత్రి ఉంది కదా, పంచాయతీరాజు మంత్రి సీతక్క దగ్గర దాకా కూడా పోవడానికి ఛానల్ ఉన్నది, పోగలుగుతాం. మా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు సత్యమద ఉన్నాడు. మేము వీళ్ళతోటి కలిసి జర్నీ చేసి అక్కడ దాకా కూడా మా సమస్యలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం, సాధిస్తాం అని భావిస్తున్నాం. సార్ ఫైనల్గా ఈ గ్రామానికి ఒక లైబ్రరీని కావాలంటున్నారు సార్, దాంట్లోకి కూడా బుక్కులు కావాలంటున్నారు, నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోతుంది అంటున్నారు. మరి మీ దగ్గర ఏం ప్రణాళిక ఉంది లైబ్రరీ కోసం? అయితే మేము గతంలో అనుకున్నాము, అది ధర్మభిక్షం పేరు మీద ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకోవాలని పార్టీగా అనుకున్నాము. అంటే గ్రామ ప్రజలకు చెప్పలేదు కానీ పార్టీగా అది చర్చకు వచ్చింది శాఖలో. దాన్నే నిర్మాణం చేయాలనుకున్నాం. ఆల్రెడీ చాలా బుక్స్ తీసుకొచ్చి పెట్టినాం, ఇంట్లో ఉన్నాయి. కొంచెం ప్లేస్ని చూసుకొని ఏదో దగ్గర కొంత చూసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనేది పార్టీగానైతే అనుకున్నాం. గ్రామ ప్రజలకు చెప్పలే కానీ పార్టీగానైతే అనుకున్నాం. చర్చ